వీళ్ళకు ఒక 5 ఏళ్ళ పదవి కాలం ఉంటుంది. ఏదో గమ్మతైన ముచ్చట చూడండి. వీళ్ళకు ఒక 5 ఏళ్ళ పదవి కాలం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు దగ్గర వచ్చి ఏడాదిన్నరకు దగ్గర అయిపోయింది. ఏడాదిన్నర అయిపోతుంది. ఇంక 2 ఏళ్ళు కూడా కాలే వీళ్ళొచ్చి. ఈ డిసెంబర్ ఏమో వస్తే వీళ్ళకు ఓ 2 ఏళ్ళు అవుతుంది. వీళ్ళొచ్చి ఏడాదిన్నరనే అవుతా ఉన్నది. ఈయన వచ్చే ఎన్నికలలో గెలుపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గెలిపించిన ఈ సంవత్సరంలో ఏం పీక్తారో అది చెప్పరు. నిజంగా ఇది అంటే కొన్నిసార్లు మేము మాట్లాడే మాటలు కావచ్చు, ఏదైనా యూజ్ చేసే వర్డ్స్ సమ్టైమ్స్ మీకు అనిపిస్తుండొచ్చు. ఏమని ఏందిరా గింత రఫ్గా గింత వల్గర్గా మాట్లాడుతున్నాను, కానీ ఎంత మాట్లాడినా కూడా తప్పు లేదని మాకు కూడా అనిపిస్తుంది. ఈ స్టేజ్లో నిలబడి అంటుంటప్పుడు కనీసం జ్ఞానమైన ఉండాలా. ఇప్పుడు చూడండి, ఏదో అంటే ఇంకా అంతా అయిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కష్టాలు బాధలు లేవు, మొత్తం ఇంత బిల్డింగ్లన్నీ కట్టేసినాం, మొత్తం ఇందిరమ్మ ఇండ్లన్నీ మొత్తం చకచక మెరిసిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనోడు లేడిగా, కరెంటుకి ఇబ్బంది లేదుగా, ఇక కూడికి ఇబ్బంది లేదుగా, దేనికి ఇబ్బంది లేదు. అందరూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాష్ట్రం మొత్తం అప్పులన్నీ పోయినాయి, మొత్తం అధిక లాభాలతోటి తెలంగాణ రాష్ట్రం ముందున్నది. ఇక రైతుల గురించి చెప్తా ఉన్నారు కదా. ఇక రైతులకు వీళ్ళు ఇన్ టైంలో అంతా ఇక రైతు భరోసా వేసినట్టు, మొత్తం రైతులకు సబ్సిడీలు అందజేసినట్టు, మొత్తం రైతులు సస్యశ్యామలంగా ఉన్నట్టు, వాళ్ళకు గిట్టుబాటు ధర. సిగ్గు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి.